సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. కార్యకర్తలు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. స్వర్ణాంధ్ర సాధకుడు, నవచరిత్రకు ఆద్యుడు, తెలుగు ప్రజల ఆశాజ్యోతి చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆలయాల్లో పూజలు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన వైద్య శిబిరాలు నిర్వహించారు. సుమారు 8,000 మంది రక్తదానం చేశారు. సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ తిరుమలలో టీడీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. 760 కొబ్బరికాయలు కొట్టి 7.5 కేజీల కర్పూర హారతులు వెలిగించారు. అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్టీఆర్ గోడలలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేత సొగవాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు, కార్యకర్తలకు అల్పాహారం పంపిణీ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కూటమి నాయకులు, మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. P4 స్ఫూర్తితో జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం దాతల సహకారంతో లబ్ధిదారులకు ఎగ్ కార్ట్లు, పుష్ కార్ట్లు పంపిణీ చేశారు. భీమవరంలో టీడీపీ శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశాయి. పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర దేవస్థానం ఆలయంలో అభిషేకాలు, పూజలు చేశారు.